కొందరి ఆలోచన ఎట్లుంటదంటే కష్టం చేసుకొని బతకాలి, వేరటం దగ్గర చేయి జాప అడగొద్దు, పచ్చడేసుకొని తిన్నా పర్వాలేదు కానీ పక్కోనికి తెలియవద్దు అని నీతిగా నిజాయితీగా బతుకుతారు. పావులా సంపాదించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇదే ఆలోచన వచ్చిన కొందరు యూత్ పిల్లలు కూడా చదువు అయిపోగానే అదో ఇదో ఉద్యోగం చేసుకొని అవ్వాయిలకు అంతో ఇంతో పంపిస్తారు. చూస్తున్నాం కదా నుల్లా. కానీ అందరు అట్లెందుకుంటారు, గిట్లా తయారైతురు కొందరు. ఒకడు కౌంటర్ల పైసలు బ్యాగులేస్తుంటే ఇంకోడు సామాన్లు చదిరి సంచిలేస్తున్నాడు. వాన్ పని అయిపోతలేదు, వీన్ పని అయిపోతలేదు. సదురుడే సదురుడు, సగవెట్టుడే సగవెట్టుడు. దగ్గర అర్ధగంట సేపు ఇష్టం వచ్చినన్ని డబ్బులు, ఇష్టమైనన్ని ఖరీదైన వస్తువులు తీసుకొని అవతల పడ్డరు. ఇంగో ఈ దొంగ బద్మాష్ గాళ్ళు మరి ఎన్ని రోజుల నుంచి ఈ దుఃఖంకి సూటి పెట్టిర్రో గాని పక్కా ప్లానింగ్ తోనే వచ్చిండ్రు. కొన్ని సీసీ కెమెరాలు చితగొట్టిర్రు, అవతల పడ్డారు గంతే. విజయనగరం జిల్లా గణపతి నగరంలో ఒక సూపర్ మార్కెట్ ఇది. పొద్దుగల ఓనర్లు పోలీసులకు కంప్లైంట్ చేస్తే దేవులాడుతురట గాని చూడుండ్రి ఎసోంటి దొంగబడిమెగాళ్ళు మోపైనరో. మరి గింత పెద్ద దుఃఖంలో పడ్డారంటే బీహార్ ఉత్తరప్రదేశ్ గ్యాంగులా లేకుంటే లోకల్ గ్యాంగులో తెలియదు గాని ఈ దొంగతనం ఇటుంచితే ఇటు మైబాద్ జిల్లాలకి దొంగతనం చూడుండ్రి. ఇక బద్మాష్ గాడు ముసుకేసుకొని నడుచుకుంటూ పోయిండా, అట్లనే చూడుండ్రి వాడేం చేస్తాడో. కథం గోడెక్కిండు. ఇంతల్లా ఇంకోడు స్కూటీ వేసుకొని వచ్చిండు అని సోపతికి. ఇటు కూడా వేయండు. 2 నిమిషాల బస్తాల చదురుకొని వచ్చిండు. ఇవన్నీ బాదం పప్పులు, కిస్మిస్లు, ఖర్జూరాలు, ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్. మరి గడ్డపారతో నవ్వుతుంటే పక్క షాపుల వాళ్లకు ఎందుకు సప్పుడు కాలేదో గాని పావు గంటలనే పైసలు డ్రై ఫ్రూట్స్ ఎత్తుకొని పోయినరు. మరి డైట్ కి ఇట్లా చేస్తుంటే పైసలు లేవని ఏకంగా డ్రై ఫ్రూట్ షాప్ కే సూటి పెట్టిర్రు. లేకుంటే తీసుకుపోయి అమ్ముతారో తెలియదు గాని ఎక్కడి దొంగ గోషగాలు మోపోయినరు పోన్రు లోకం మీద.